పెమ్మసాని, పెమ్మసాని, పెమ్మసాని. రాజకీయంగా ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఆ పేరే వినబడుతోంది. డాక్టర్ పెమ్మసాని గుంటూరు పార్లమెంటరీకి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం విదితమే. గుంటూరులో ఆదివారం ఉదయం గుజ్జనగుండ్ల, కొరిటిపాడు ప్రాంతాల్లో వాకర్స్తో మమేకమైనారు. స్థానికంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాకింగ్ చేస్తూ వాకర్స్తో, స్థానికులతో, అలాగే చిరు వ్యాపారులతో మాట్లాడారు. అభిమానంతో ఒక టీ స్టాల్ యజమాని డాక్టర్ గారికి టీ ఆఫర్ చేశారు. మర్యాదపూర్వకంగా డాక్టర్ పెమ్మసాని వద్దని సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ బలవంతం చేయటంతో డాక్టర్ పెమ్మసాని దంపతులు తేనీటిని ఆస్వాదించారు. వెంటనే జేబులో డబ్బులు తీసి టీ స్టాల్ యజమానికి ఇచ్చారు. స్థానికులు, నిర్వాహకులు వారించినా వినలేదు. డబ్బులు తీసుకుంటే కానీ టీ తాగనని చెప్పి ఆయన కూడా కరాఖండిగా చెప్పడంతో చేసేది లేక టీ స్టాల్ యజమాని డబ్బులు తీసుకున్నారు. అది డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యక్తిత్వం. చాలామందిలాగా షో చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి పబ్లిసిటీ పొందకుండా నీతిగా, నిజాయితీగా ఆయన ప్రజలతో మమేకమైన తీరు అందరినీ అబ్బురపరిచింది. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. కొరిటిపాడు, గుజ్జనగుళ్ళ 2 వాకింగ్ ట్రాక్స్ వీటిని విజిట్ చేశాం. చూసి అందరితో మాట్లాడాం. జనరల్ గా ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలు వాక్ చేసేటప్పుడు నేను కూడా చూస్తాం, విపరీతంగా డస్ట్ వస్తా ఉంది. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత స్ట్రీట్ లైటింగ్ ఇక్కడ కొంచెం బెటర్ కాదు, అక్కడ లైటింగ్ కూడా ఇబ్బంది ఉంది. రెండోది ఇక్కడ కొంచెం ఫెన్సింగ్ ఉంది, అక్కడ ఫెన్సింగ్ కూడా లేదు. తర్వాత ఇదంతా ఓపెన్ ఏరియా ఉంది. దీన్ని కొద్దిగా విజన్ ఉన్న వాళ్ళు కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే చాలా బ్యూటిఫికేషన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడంతా వాటర్ వచ్చేటప్పుడు కొంతమంది వాటర్ ఉంటే దోమలు వస్తున్నాయి అంటున్నారు, కొంతమంది వాటర్ లేకపోతే చుట్టుపక్కల అంతా డ్రై అవుతుంది అంటున్నారు. సరే, దాన్ని మిక్స్ గా చేసుకొని దోమలు రాకుండా వాటర్ పాండ్ లా క్రియేట్ చేసి కొంచెం అందంగా ఉండే విధంగా తయారు చేసుకోవడం, మొత్తం ప్లాంటేషన్ చేసుకోవడం చేయాలి. దానికి ఒక 3-4 crores ఏదో రిలీజ్ అయిందంటున్నారు ఈ మధ్య. దీనికి ఇదంతా ఎక్కువ వీళ్ళు డొనేషన్స్ తో చేశారు. ఈ రెండింటిని, ఈ సమస్యలు మాకు అర్థమైనాయి కాబట్టి రేపు వచ్చిన తర్వాత దాన్ని కూడా ఫాస్ట్ గా రిలీజ్ అయిన ఫండ్స్ 3-4 crores ఏదైతే రిలీజ్ అయిందో దాన్ని ఫాస్ట్ గా చేసే విధానంగా ఒకటి చేస్తాం. తర్వాత ఇక్కడ జిమ్ అనేది ఒకటి ఉంది, దాంట్లో ఇంకా ఎక్విప్మెంట్ లేదంటున్నారు. అవి ఎలా చేయాలో చూసి ఓవరాల్ గా సమస్యలు అర్థమైనాయి కాబట్టి 1 by 1 చేసుకుంటూ వస్తాం. బట్ ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని వేల మంది చుట్టుపక్కల తిరుగుతున్నారు. ఇదంతా మనం యాంత్రిక జీవనంలో ఉన్నాం, అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్నాం కాబట్టి ఇలాంటివి కనీసం ఒక ఫ్యూ కిలోమీటర్స్ కి 1-2 అద్భుతంగా, అంటే పొద్దున్నే లేకుండా ఎక్సర్సైజ్ డైలీ చేయాలంటే చాలా మంది మోటివేషన్ ఉండదు. దీన్ని ప్రాపర్ గా చేస్తే రావాలి, మోటివేటివ్ గా ఫ్యామిలీతో వచ్చి మనం నడవాలనే విధంగా చేసినప్పుడు మాత్రమే సమాజానికి మేలు జరుగుద్ది.